హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కూలిపోయిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అవును, నిజమే, మీరు వింటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే కనుక కూలిపోయింది. సాధారణంగా మనలో చాలామంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసే ఉంటారు. అంటే నేరుగా కాకపోయినా ఇంగ్లీష్ పిక్చర్స్ చూసేవాళ్ళు కానీ, లేదా డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్ళకి కానీ ఇదైతే గనక ఖచ్చితంగా చూసే ఉంటారు. ఎందుకంటే చాలా సినిమాల్లో, అలాగే యూనివర్సల్ ప్రొడక్ట్‌లో కూడా ఇదైతే ఏస్తూ ఉంటారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అయితే గనక కొన్ని డెస్ట్రాయిడ్‌కి సంబంధించిన ఫిల్మ్స్‌లో అయితే గనక, వినాశనానికి సంబంధించిన ఫిల్మ్స్‌లో ఇవి కూడా కూలిపోయినట్టు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిజంగానే కూలిపోయింది. అసలేం జరిగింది చూస్తే, నేల కూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం సోషల్ మీడియాలో వీడియో అయితే గనక వైరల్ అవుతుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇది గాలికి భారీగా వేసిన గాలికి ఈ పెద్ద విగ్రహం కాస్త నేరుగా పార్కింగ్ ప్లేస్‌లోకైతే పడిపోయింది. విషయం చూస్తే బ్రెజిల్‌లోని రియో గ్రాండే సుల్ రాష్ట్రంలోని గ్వాయిబా నగరంలో బలమైన తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే హవాన్ అనే అతిపెద్ద రిటైల్ స్టోర్ ఎదుట ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం గంటకు 90 కిలోమీటర్ల పైగా వేగంతో వీచిన గాలులకు ఒక్కసారిగా నేల కూలిపోయింది. అయితే 35 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 2020లో హవాన్ చైనా స్టోర్‌లో ఓపెనింగ్ గుర్తుగా ఏర్పాటు చేశారు. తాజాగా బలమైన గాలులు వీచిన నేపథ్యంలో విగ్రహం నెమ్మదిగా వంగి పార్కింగ్ లాట్‌లో పడిపోయింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో అదృష్టవశాత్తు స్టోర్ సిబ్బంది, స్థానికులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.